వెధిర గ్రామ సర్పంచ్గా శనిగరపు అంజన్ కుమార్, ఉప సర్పంచ్గా దుద్యాల రాజిరెడ్డి అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు. భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో పరిశుద్ధ కార్మికుల కొరతను దృష్టిలో పెట్టుకుని తన వేతనం ద్వారా 2 నియమిస్తానని హామీ ఇచ్చారు. వెధిర గ్రామాన్ని జిల్లాలోని మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని, గన సెంటీమీటరు రోడ్లు, డ్రైనేజీలు, నూతన గ్రామ పంచాయతీ భవనం, ఐకెపి సెంటర్, బతుకమ్మ షెడ్లు, ఇందిరమ్మ ఇళ్లు, వీధి దీపాలు వంటి అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. గ్రామ ప్రజలతో కలిసి సమస్యలను పరిష్కరిస్తూ ఇచ్చిన హామీలను పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెధిర గ్రామ ప్రజలందరికీ నమస్కారం. శనిగరపు అంజన్ కుమార్ నేను ఈ వెధిర గ్రామంలో అత్యధిక మెజార్టీతో నన్ను గ్రామ ప్రజలందరికీ గెలిపించారు కాబట్టి వారందరికీ పేరు ధన్యవాదాలు. ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను నేను నాదిగా భావించి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, ప్రతి స్థలంలో పారిశుద్ధ స్థలం మన ఏదంటే ఈ శుద్ధ జలాలు కూడా అందిస్తాం. 2-3 జాల ఖరాబ్ అయినాయి, వాటిని బాగు చేసుకుంటూ లేని ఏరియాలో కొత్తగా ఏర్పాటు చేస్తాం. ఇంకొకటి అన్ని కుల సంఘాలకు కట్టుకున్న వాటికి కాంపౌండ్ వాల్స్, లేని వాటికి కొత్తగా చేయడం. ఇంకొకటి ఏంటంటే గ్రంథాలయాన్ని అనుకూలమైన స్థలంలో ఏర్పాటు చేస్తాం. గ్రంథాలయం అనుకూల యువత ఏంటంటే చాలా మటుకు గ్రంథాలయం పూర్తి స్థాయిలో మాకు అందుబాటులో ఉండలేదని చెప్పారు. దానికోసం ప్రయత్నం చేస్తాను. ఒక మంచి యువకుని, విద్యావంతుని దానికి అది చేస్తాను. శ్మశాన వాటిక కోసం ఏంటంటే వీధి లైట్ కానీ, సీసీ రోడ్ కానీ వేస్తాం. ఈ రెండు, ఒకటి ఏంటంటే హిందూ శ్మశాన వాటిక, ఇంకొకటి ఏంటంటే ముందు నుంచి ఉన్నది ఎస్సీ కాలనీలో, దానికి ఏంటంటే సీసీ రోడ్ వేస్తాం. చాలా ఇబ్బంది అవుతుంది. వాటికి 2 ఏరియాలలో ఏంటంటే సీసీ రోడ్లు వేస్తాం, బల్బులు కూడా వేస్తాం. ఒకటి ఏంటంటే మా వెధిర గ్రామం పెద్దది కాబట్టి 4 మాత్రమే ఉన్నారు పారిశుద్ధ కార్మికులు. ఇంకొక 2 యాడ్ చేసుకొని 6. ఈ 6కి ఏంటంటే నాకు వచ్చే గౌరవ వేతనం 6,500 రూపాయలు వేస్తుందో అది వారికే ఇస్తా ఇప్పటి నుంచి. ఎందుకంటే వారికి నాకు ఏంటంటే ఈ గ్రామం అనేది నీట్గా ఉండాలి, పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ చాలా మటుకు అపరిశుభ్రంగా ఉంది కాబట్టి సరిపోతలేదు, కార్మికులు సరిపోతుంది కాబట్టి ఇంకొక 2 కొత్తగా నియమించుకుంటాం. విద్యుత్ సౌకర్యం ఎక్కడెక్కడైతే లేదో, ఇది కోండ్రాపేట కానీ, వెధిర, రాజాజీ నగర్, ఆమ్రెడ్డి విలేజ్, కోండ్రాపేట, రాజాజీ నగర్, వెంకటగిరి, ఈ 3 ఏరియాలలో ఎక్కడైతే విద్యుత్ సదుపాయం పోల్స్ లేకుండా ఉన్న ఏరియాలలో మేము 100% దానికోసం పూర్తి స్థాయిలో పనిచేస్తాం. ఈ 3 ఆమ్రెడ్డి ఏరియాలలో వెధిర గ్రామంలో కూడా ప్రతి కాలనీని మేము పర్యవేక్షించి వారంలో ఒకరోజు ఖచ్చితంగా చూసుకొని ఏ రోజు ఎప్పటికప్పుడు సమస్య పెండింగ్ లేకుండా దీన్ని చేస్తాం. ఐకేపీ సెంటర్ వాళ్ళు కూడా ఏంటంటే 5 సంఘాలకు 3 ఏదైతే కోండ్రాపేట, వెంకటగిరి, రాజానగర్ వాళ్ళకు స్థలాలు ఉన్నాయి కాబట్టి అనుకూలంగానే ఉన్నది. ఇంకొక 2 సంఘాలకు వెధిర గ్రామం లోపల స్థలం అడిగారు, వాళ్ళ కోసం కూడా ప్రయత్నం చేస్తాం. ఒక సాధ్యమంత మటుకు నేను ఈ ఐకేపీ సంఘాలు 3 సంఘాలకి 100% వాళ్ళ సంఘ భవనం గురించి అది చేద్దాం. ఇంకొకటి ఏంటంటే శుద్ధ జలాలు, వాటర్ ప్లాంట్ అనేది 2 ఖరాబ్ అయినాయి. కొన్ని ఏమో పంచాయతీ ద్వారా నిర్వహించబడతారు, వేలం ద్వారా. ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాటిని బాగు చేసి పూర్తి స్థాయిలో వినియోగంలోకి ఎక్కడైతే ఇంకెక్కడ అవసరం ఉందో కొత్తగా నిర్మిస్తాం శుద్ధ జలాల ప్లాంట్. కాబట్టి ఏంటంటే మేము మా మోటో ఏంటంటే గ్రామ ప్రజలకు ఇబ్బంది కావద్దు, ఏది పరిశుద్ధమైన విధులైన విషయం లోపల ఈ ప్రధానమైన 2 సమస్యలు ఏంటంటే కూలీలు. కాబట్టి ఎక్కడెక్కడైతే కోండ్రాపేటలో అదేంటంటే డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం అధ్వానంగా ఉందని చెప్పారు. స్కూల్ నుంచి ఏది కస్తూర్బా గాంధీ స్కూలు వాటర్ వెళ్ళిపోవడానికి చాలా దుర్గంధం ఎదుర్కొంది. కాబట్టి దానికోసం మోరి కోసం గట్టి ప్రయత్నం చేసి దాన్ని మంజూరు చేయించుకొస్తాం. మాకు ఏంటంటే ఎన్ని నిధులైనా కానీ మాకు కూడా గ్రామ పంచాయతీ తోడుగా ఏంటంటే పెద్దలు మా గ్రామం లోపల శ్రీమతి నేరెళ్ళ శారదక్క గారు రాష్ట్ర స్థాయిలో ఉమెన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి వారి సహకారం తీసుకుంటాం. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల సహకారం తీసుకుంటాం. టీఆర్పీ కానీ, మెడికల్ సత్యమన్న కానీ, మాకు
కేంద్రం అన్ని విధాలు మాకు సహకరిస్తామని మాట ఇచ్చారు. మేము అదేవిధంగా ఈ గ్రామ ప్రజల కోసం అన్ని విధాల కష్టపడి గ్రామాన్ని అభివృద్ధిలో కూడా పార్టీలకు అతీతంగా నేను ముందుకు తీసుకెళ్తాను. మీకు అందరికీ వినవించుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వీటి వారికి